ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మన గత వీడియోలో మనం నరకం గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం. నరకం నిజంగా ఉందా, ఎవరు అక్కడికి వెళ్తారు, ఎందుకు వెళ్తారు అనే విషయాలు చూసాం. కానీ ఈరోజు మనం చాలామందికి తెలియని ఒక గొప్ప బైబిల్ సత్యాన్ని తెలుసుకోబోతున్నాం. అసలు నరకం మనుషుల కోసం సృష్టించబడిందా లేక ఇంకెవరి కోసం సిద్ధం చేయబడింది? సాతాను ఎందుకు పడిపోయాడు? పరలోకంలో ఏమి జరిగింది? పడిపోయిన దూతలు ఎవరు? ఎందుకు పరలోకంలో తిరుగుబాటు జరిగింది? ఇది సత్యం. మరియు ఈ విషయం ఈరోజు మన జీవితాలకు కూడా ఒక గొప్ప హెచ్చరిక. కాబట్టి వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే ఈరోజు మనం తెలుసుకోబోయే విషయాలు చాలామందికి తెలియని బైబిల్ రహస్యాలు. నరకం ఎవరి కోసం సిద్ధపరచబడింది? చాలామంది నరకం కేవలం మనుషులను శిక్షించడానికి దేవుడు సృష్టించిన స్థలం అని అనుకుంటారు. కానీ యేసుక్రీస్తు స్వయంగా చెప్పిన మాటలను చూద్దాం. మాథ్యూ 25:41. అప్పుడు ఆయన ఎడమ వైపునున్న వారితో, శపింపబడిన వారిలారా, నన్ను విడిచి అపవాది కోసమును వాని దూతల కోసమును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పొండని చెప్పును. ఈ వచనం మనకు ఒక స్పష్టమైన విషయం చెబుతుంది. నిత్యాగ్ని అపవాది మరియు అతని దూతల కోసం సిద్ధపరచబడింది. అంటే దేవుడు మనుషులను నరకం కోసం సృష్టించలేదు. దేవుని హృదయంలో మనుషుల పట్ల ప్రేమ ఉంది. ఆయన మనుషులను రక్షణ పొందాలని కోరుకుంటాడు. కానీ దేవుడు మనిషికి ఒక నిర్ణయం కూడా ఇచ్చాడు. దేవునితో జీవించాలా లేక దేవుని నుండి దూరంగా జీవించాలా అనేది మనిషి తీసుకునే నిర్ణయం. రెండవది, పరలోకంలో ఏం జరిగింది? బైబిల్లో దేవదూతలు కూడా దేవునిచే సృష్టించబడిన వారిని తెలియజేస్తుంది. వారు దేవుని సేవ చేయడానికే సృష్టించబడ్డారు. కానీ కొంతమంది దేవదూతలు దేవునికి విధేయత చూపకుండా తిరుగుబాటు చేశారు. 2 పేతురు 2:4 దేవుడు పాపము చేసిన దూతలను విడిచిపెట్టక, అంతేకాకుండా యూదా 1:6 తమ స్థితిని కాపాడుకోకుండా తమ నివాసాన్ని విడిచిన దూతల గురించి చెప్తోంది. అంటే కొంతమంది దేవదూతలు దేవుడు వారికి ఇచ్చిన స్థానం మరియు ఉద్దేశాన్ని విడిచిపెట్టి దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డారు. మూడవది, సాతాను ఎందుకు తిరుగుబాటు చేశాడు? ఇక్కడ మనం జాగ్రత్తగా ఒక విషయం అర్థం చేసుకోవాలి. బైబిల్లో సాతాను తిరుగుబాటు గురించి అన్ని వివరాలను ఒకే కథగా చెప్పదు. కానీ గర్వం, స్వయాన్ని హెచ్చించుకోవడం, దేవునికి వ్యతిరేకంగా నిలబడడం అనే అంశాలు సాతాను పతనంతో సంబంధం కలిగి ఉన్నాయని క్రైస్తవ బోధనల్లో అర్థం చేసుకుంటారు. 1 తిమోతి 3:6 గర్వం మరియు అపవాది తీర్పు గురించి హెచ్చరిస్తుంది. అంతేకాకుండా లూకా 10:18 యేసు ఇలా అన్నారు, సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట నేను చూచితిని. అలాగే ప్రకటన గ్రంథంలో సాతాను మరియు అతని దూతల గురించి దేవునికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని మనం చూస్తాము. ప్రకటన 12:7-9 వచనాలలో ఇది మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. గర్వం దేవుని నుండి దూరం చేస్తుంది. తిరుగుబాటు మనిషిని దేవుని చిత్తం నుండి దూరం చేస్తుంది. ఒక ముఖ్యమైన స్పష్టన, చాలామంది యెషయా 14 మరియు హెజ్కేలు 28 అధ్యాయాలను సాతాను పతనంతో సంబంధం కలిపి బోధిస్తారు. అయితే ఆ అధ్యాయాల ప్రకారం ప్రత్యక్ష సందర్భంలో బబులోను రాజు మరియు తూరు రాజు గురించి కూడా మాట్లాడబోతుంది. కాబట్టి మనం బైబిల్లో స్పష్టంగా ఉన్నదాన్ని స్పష్టంగా చెప్పాలి మరియు వివరణలకు సంబంధించిన విషయాలను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యానికి మన అభిప్రాయాలను జోడించడం కాదు, దేవుని వాక్యం చెప్పిన దానిని విశ్వాసంతో ప్రకటించాలి. మరి మనుషులు ఎందుకు నరక తీర్పును ఎదుర్కొంటారు? దేవుడు మనుషులను నరకం కోసం సృష్టించలేదు. దేవుడు మనిషిని ప్రేమిస్తున్నాడు. అందుకే రక్షణ కోసం యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. యోహాను 3:16 దేవుడు లోకంను ఎంతో ప్రేమించాడు. కానీ దేవుడు ఇచ్చిన రక్షణను తిరస్కరించి పాపంలోనే ఉండాలని నిర్ణయించుకునే వారికి తీర్పు గురించి బైబిల్ హెచ్చరిస్తుంది. ప్రకటన 20:12-15 వచనాలలో అంతిమ తీర్పు మరియు జీవ గ్రంథం గురించి చెప్పబడింది. అక్కడ ఒక గొప్ప విషయం ఉంది. సాతాను కూడా తీర్పును ఎదుర్కొంటాడు. ప్రకటన 20:10 ప్రకారం చివరికి అపవాది అగ్ని సరస్సులో వేయబడతాడు. గుర్తుంచుకోండి, సాతాను నరకానికి రాజు కాదు. సాతాను కూడా దేవుని తీర్పును ఎదుర్కొనే వ్యక్తి. డియర్ యంగ్స్టర్స్,
ఈ సందేశం మిమ్మల్ని భయపెట్టడానికి మాత్రమే కాదు, దేవుని ప్రేమ ఎంత గొప్పదో గుర్తు చేయడానికి. దేవుడు మనిషిని నశించడంలో సంతోషించడు. మనం ఆయన దగ్గరకు తిరిగి రావాలని కోరుకుంటాడు. సాతాను తిరుగుబాటును ఎంచుకున్నాడు, కానీ మనకు ఈరోజు ఒక అవకాశం ఉంది. దేవుని నుండి పారిపోవాలా లేక దేవునికి దగ్గరగా రావాలా? మన నిర్ణయం మన జీవిత దిశను నిర్ణయిస్తుంది. నరకం సాతానుకు కూడా తప్పించుకునే స్థలం కాదు, అది అతనికి తీర్పు స్థలం. దేవుడు నిన్ను నాశనం చేయడానికి కాదు, రక్షించడానికి ప్రేమించాడు. సాతాను తిరుగుబాటును ఎంచుకున్నాడు, కానీ నీవు ఈరోజు దేవుని కృపను ఎంచుకోవచ్చు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నరకం గురించి మాట్లాడినప్పుడు మనం దేవుని న్యాయం మాత్రమే కాదు, దేవుని ప్రేమను కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు మనలను రక్షించడానికి తన కుమారుడైన యేసుక్రీస్తుని ఇచ్చాడు. ఈరోజు దేవుని నుండి దూరంగా ఉంటే ఆయన దగ్గరకు తిరిగి రండి. భయంతో కాదు, ప్రేమను తెలుసుకొని దేవునికి దగ్గరగా రండి. ఎందుకంటే దేవుని దగ్గర క్షమాపణ ఉంది, దేవుని దగ్గర నిరీక్షణ ఉంది, దేవుని దగ్గర నిత్య జీవం ఉంది. దేవుని వైపు తిరగడానికి ఈరోజే సరైన సమయం. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్లీజ్ ద లార్డ్.